పబ్బుల్లో వాయించే డీజే కాదు, పగిలిపోయేలా వాయించే డీజే అంటూ బరిలోకి దిగాడు అల్లు అర్జున్. పైగా ఈసారి మనోడు అమెరికాలో కూడా తన సత్తా చాటాలని చాలా గట్టిగానే ప్లాన్ వేశాడు. కానీ ఇక్కడ ఎవరెంత వాయించినా కూడా సినిమాలో కంటెంట్ వాయిస్తేనే సినిమా ఆడుతుంది. ముఖ్యంగా డాలర్లో టికెట్ కొనే అమెరికన్ తెలుగు ప్రేక్షకులకు రివ్యూలు, రేటింగ్లు చూసుకుని తాము రెవెన్యూ సమర్పించుకోవాలనుకుంటారు. అమెరికా టెరిటరీ కోసం ఏకంగా 9 కోట్లు వెచ్చించి సినిమాని కొన్నారు అక్కడి పంపిణీదారులు. కట్ చేస్తే ఇప్పుడు సినిమా ఓపెనింగ్ వీకెండ్స్లో $8,50,000 వసూలు చేసింది. అంటే సినిమా మరో వీక్లో చూసుకుంటే $1 మిలియన్ ఈజీగా వసూలు చేసింది. కానీ ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే మాత్రం $2 మిలియన్ వసూలు చేయాల్సి వస్తుంది. అప్పుడే డిస్ట్రిబ్యూటర్లు సేద తీరేది. అలా చూసుకుంటే 50% ఇన్వెస్ట్మెంట్ ఈజీగా పోయే ఛాన్స్ ఉంది. ఆ లెక్కన ఎన్ఆర్ఐ మార్కెట్లో డీజే సరిగ్గా వాయించగలేకపోయిందని చెప్పచ్చు. హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందించిన డీజే సినిమాలో డైలాగులు చాలా బాగున్నా, బన్నీ బ్రాహ్మణ క్యారెక్టర్ ఆకట్టుకున్నా కూడా, పూజా హెగ్డే గ్లామర్ అదిరిపోయినా కూడా ఎందుకో స్టోరీలోని లోపాలు, అలాగే డీజే కింద మనోడు రూపాంతరం చెందే తీరు కిక్కివ్వటం లేదు. దానికి తోడు రేసుగుర్రం హ్యాంగోవర్లో మనోడు క్రియేట్ చేస్తున్న కామెడీ క్లైమాక్స్లో అసలు కిక్కివ్వటం లేదు. Please subscribe. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events.